గుడ్ మార్నింగ్. ప్రియమైన తల్లిదండ్రులకు మరియు లెక్చరర్స్కి మరియు విద్యార్థులందరికీ కూడా త్రివేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు త్రివేణి ఓవర్సీస్ ఎడ్యూ కన్సల్టెన్సీ నుంచి ముఖ్యమైనటువంటి విషయములు తెలియపరచడానికి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో సెట్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులందరూ కూడా 10వ తరగతి అయిపోయిన తర్వాత వాడి యొక్క యాంబిషన్ బట్టి నేను డాక్టర్ అవ్వాలని చెప్పి కొంతమంది ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలని కొంతమందికి ఆలోచన ఉంటుంది. రకరకాల ఆలోచనను బట్టి చాలామంది పిల్లలు కూడా బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలనే యాంబిషన్ తోటి ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకొని ఇంటర్మీడియట్తో పాటు ఆల్ ఇండియాలో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాస్తూ తర్వాత వచ్చినటువంటి ఆ ర్యాంకును బట్టి మనకు ఆల్రెడీ ఎంబీబీఎస్ సీట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో కేటాయించడం జరుగుతుంది. నాకున్నటువంటి అనుభవంలో చాలామంది విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి యాంబిషన్ ఫుల్ఫిల్ కాక చాలామందికి నీట్ ఎగ్జామ్ తర్వాత సరైన ర్యాంక్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎంబీబీఎస్ అనేది చేయలేక మళ్ళా కొంతమంది ఇంకొక లాంగ్ టర్మ్ అవకాశం తీసుకొని కూడా మళ్ళీ రాస్తుంటారు. ఎనీహౌ మన ఇండియాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సీట్లు చాలా తక్కువ ఉంటాయి. అందువలన రాసేటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఆ యాంబిషన్ ఉన్నప్పటికీ డాక్టర్ కోర్సు చేయలేక అదేవిధంగా మన ఇండియాలో మేనేజ్మెంట్ కోర్సుకి వెళ్ళాలంటే ₹1,00,00,000 పైన ఉంటుంది కాలేజీని బట్టి. అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది అబ్రాడ్ వెళ్ళటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అబ్రాడ్ వెళ్ళేటువంటి వాళ్ళు చాలా కంట్రీస్లో ఉంది ఎంబీబీఎస్. ఈరోజు ఆల్రెడీ జర్మనీలో కూడా ఎంబీబీఎస్ కోర్సు కంప్లీట్ చేయొచ్చు. దాని గురించి విపులంగా నేను కొన్ని విషయంలో మీతో షేర్ చేసుకుందామని మాట్లాడుతున్నాను. మన ఇండియాలో చదువుతున్నట్టుగానే జర్మనీలో కూడా ఆల్రెడీ ఎంబీబీఎస్ కోర్సు చేయొచ్చు. ఆల్రెడీ అక్కడ కోర్సు టైం డ్యూరేషన్ వచ్చేటప్పటికి 5+1 అంటే 6 years కోర్సు ఉంటుంది. 1 year బ్రిడ్జ్ కోర్సు ఉంటుంది. 5 years ఎంబీబీఎస్ ఉంటుంది. ఓవరాల్గా 6 సంవత్సరాల కాలంలో ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు జర్మనీలో. చాలామందికి తెలియక జర్మనీ గురించి కొంతమంది దానికి ఇష్టపడతలేదు. జర్మనీలో కూడా ఎంబీబీఎస్ చదువుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అయితే అక్కడ ఆల్రెడీ ఏ కాలేజీలో కూడా ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినప్పటికీ కూడా కాలేజీకి సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజులు ఉండవు. అయితే అక్కడ మనం వెళ్ళాలనుకున్నట్లయితే ముందుగా మనము జర్మనీ లాంగ్వేజెస్ లెవెల్స్ ఉంటాయి. A1 A2 B1 B2 C1 C2 అట్లా లెవెల్స్ మనము ఆన్లైన్లోనే నేర్చుకొని తర్వాత మనము జర్మనీ వెళ్ళవచ్చు. C1 C2 అనేది మెడికల్ టెర్మినాలజీకి సంబంధించినటువంటి నాలెడ్జి. అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము నేర్చుకోవచ్చు. అయితే ఇది ఆల్రెడీ మనము వీసాకి వెళ్లే ముందే ఈ లాంగ్వేజ్ నేర్చుకొని అలాగనే A2 నుంచి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. హైదరాబాదు గోతే ఎగ్జామ్ సెంటర్ బంజారా హిల్స్లో ఉంటుంది. అక్కడ కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని మనము ఆఫ్లైన్లో ఎగ్జామ్కి వెళ్ళాలి. అక్కడ పాస్ అయిన తర్వాత కూడా ఆ సర్టిఫికేట్ వీసాకి వెళ్ళేటప్పుడు మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనము జర్మనీలో చక్కగా ప్లానింగ్ తీసుకోవడానికి కోర్సులు ఆన్లైన్లో నేర్చుకున్న తర్వాత వీసా కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే అక్కడ ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిన తర్వాతనే ఎంబీబీఎస్లో అనేది సీట్ రావడం జరుగుతుంది. అది వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎంబీబీఎస్తో పాటు మనకి పార్ట్ టైం జాబ్ కూడా అక్కడ చాలామంది చేస్తుంటారు. అవర్స్ బేసిస్లో ఉంటుంది. అందువల్ల చాలామంది కూడా తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జర్మనీకి మా త్రివేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మాకు సపోర్ట్ చేసినట్లయితే
మిమ్మల్ని చాలా మందిని కూడా జర్మనీ పంపించి ఎంబీబీఎస్ అనేది చేపిస్తాం. అక్కడ ఎంబీబీఎస్ అనేది అయిపోయిన తర్వాత పీజీ కూడా ఆల్రెడీ కంటిన్యూషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఎఫ్ఆర్స్ లండన్ సూపర్ స్పెషాలిటీ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత చివరిలో ఎఫ్ఆర్స్ లండన్ అనేది ఒక 6 నెలలు పంపిస్తాం. ఎందువల్ల పంపిస్తామంటే యూరోపియన్ కంట్రీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎఫ్ఆర్స్ లండన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. మరియు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా లైసెన్స్ ఇస్తారు. అటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇండియాలో పీజీ మరియు సూపర్ స్పెషాలిటీ కంప్లీట్ అవ్వాలంటే 6 years డ్యూరేషన్ ఉంటుంది. అదే జర్మనీలో అయినట్లయితే 5 years తోటి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ట్యూషన్ ఫీజులే ఉండవు కాబట్టి మేము ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీలోకి ఆల్రెడీ వైవల్ ఎంటర్ అవ్వాలంటే వైవల్ ఎగ్జామ్ ఉంటుంది. పీజీలో సీట్ వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా స్టైపెండ్ 3,50,000 మన ఇండియన్ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ స్టైపెండ్ పీజీలో ఎంటర్ అయిన తర్వాత. అలాగే సూపర్ స్పెషాలిటీ అయినా కూడా అది అమౌంట్ పెరుగుతుంది. అలాగే ఎఫ్ఆర్స్ లండన్కి పోయినా కూడా ఫీజులు ఏమి ఉండవో, మొత్తం కూడా ఫ్రీగా చదువుకోవచ్చు. దీంతో పాటు మనము ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల అమౌంట్ రిటర్న్ అవుతుంది. అలాగనే ఫిలిప్పీన్స్ లో మన ఇంటికి కరెన్సీని యూరోస్ అంటారు. ఒక యూరో $90 సమానం ఉంటుంది. అలాగే వాతావరణం చూసుకున్నట్లయితే చక్కగా అమెరికాలో ఏదైతే వాతావరణం ఉంటుందో జర్మనీలో కూడా ఆల్మోస్ట్ అదే వాతావరణం ఉంటుంది. 0% క్రైమ్ రేట్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ మనం ఆన్లైన్లోనే కొన్ని లాంగ్వేజ్ జర్మనీకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కాబట్టి టీచింగ్ అనేది జర్మనీలోనే ఉంటుంది. మనము ప్రిపేర్ అవడానికి ఇంగ్లీషు ప్రిపేర్ అవ్వచ్చు, జర్మనీ 2 కూడా అనుసంధానంతో చక్కగా అర్థమవుతుంది. అందుకే లాంగ్వేజ్లు ఫస్ట్ ఇక్కడ మన వీసాకి వెళ్ళేటప్పుడే నేర్పించి పంపిస్తాం కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. అదే మనం ఇండియాలో అయితే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ నీట్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్లో సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మనకి స్టైపెండ్ 40 నుంచి ఒక 50,000-60,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అదే జర్మనీతో పోలి తీసుకుంటే 3,50,000 మనకి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించి చక్కగా మీరు మా త్రివేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సంస్థతోటి మీరు కోఆపరేట్ చేసినట్లయితే మనం ఆల్రెడీ కూడా చాలా మందితోటి మాట్లాడుతున్నాము. అక్కడ ఆల్రెడీ పీజీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మీరు కూడా షేర్ చేసుకోవచ్చు. చక్కగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పీజీ సూపర్ స్పెషాలిటీ ఎఫ్ఆర్ అయిపోతే ఒక మంచి డాక్టర్గా గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా అమౌంట్ పరంగా కూడా మీకు బడ్డన ఉండదు కాబట్టి వెళ్ళేటప్పుడే ఈ వీసాకి మరియు అక్కడ ఆల్రెడీ ఫుడ్ అండ్ అకామిడేషను, అదేవిధంగా అక్కడ కన్సల్టెన్సీ ఫీజు, ఇక్కడ కన్సల్టెన్సీ ఫీజులు, ఎన్ని ఖర్చులే తప్ప వేరే మీకు ఫీజులే ఉండవు కాబట్టి చక్కగా మీరు ప్లానింగ్ తీసుకొని జర్మనీ సంబంధించినటువంటి ఎంబీబీఎస్ కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే నర్సింగ్ కావచ్చు, పారామెడికల్ కోర్సులు కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, ఏ కోర్స్ అయినా కూడా జర్మనీలో మనం చక్కగా ప్లానింగ్ తీసుకొని వెళ్ళినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాం. మీరందరూ కూడా చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ని చక్కగా చూసి లైక్ కొడతారని చెప్పి మేము ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 1 and all.